డిఎల్ మోడీ గారు ఒక సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఆ సభలో డిఎల్ మోడీ గారి ప్రసంగానికి అనేక మంది దేవుడి వైపు తిప్పబడ్డారట. డిఎల్ మోడీ గారు దేవుడి యొక్క మాటలు అందిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయంలో కూడా వాక్యాన్ని నీటికంటే పలింపజేస్తాడు. అనేక మంది హృదయాలు దేవుడి వైపు తిప్పబడ్డాయట. ఎంతోమంది పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసి ఎంతోమంది వాళ్ళ పాపాలు ఒప్పుకొని అనేక మంది మారు మనసు పొంది బాప్తిసం పొందుకున్న ఎంతోమంది ఉన్నారట. అయితే ఒక యవనస్తుడు సభంత అయిపోయిన తర్వాత లేచి వచ్చి, అయ్యా మీరు వాక్యం చాలా బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు మీరు చెప్తున్న హృదయమే సంతోష గంతులు వేసింది, కానీ మీరు వాక్యం ఎంత బాగా చెప్పారు, అయితే మీరు ఇంత బాగా చెప్పారు కానీ మీరు బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని పదాలు తప్పుగా చదువుతున్నారయ్యా, మీకు నోరు తిరగట్లేదు అని ఒక యవనస్తుని అడిగాడు. అప్పుడు వెంటనే డిఎల్ మోడీ గారు ఏమన్నారంటే, అయ్యా మీరు బాగా చదువుకున్నట్టున్నారు కదా, నేను చిన్న వయసులోనే పొలంలోకి వెళ్ళవలసిన పరిస్థితి మాది, నేను సరిగ్గా స్కూల్కి వెళ్ళలేదు, నేను మాకున్న పరిస్థితులను బట్టి నేను సరిగ్గా స్కూల్కి వెళ్ళలేకపోయాను, అయితే నాకు అంతంత మాత్రం నా చదువు కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన పనిని యథార్థంగా చేసుకునే ముందుకు కొనసాగుతున్నాను, అయితే మీరు బాగా చదువుకున్నట్టున్నారు కదా, మీరు దేవుని సేవలు వాడబడితే సంతోషమేమో అన్నారట. ఆ మాటగా యవనస్తుడు సంతోషపడి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడట.